హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుష్క శెట్టి గారు అంటే స్వీటీ అని అందరూ అభిమానులు కూడా ముద్దుగా పిలుచుకునే పేరు. సో, తన స్క్రీన్ పైన చూడక ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. సో, తన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని చెప్పేసి అభిమానులు ఎప్పటినుంచో కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. మా స్వీటీ దగ్గర నుంచి ఒక్క సినిమా అన్నా రావాలని చెప్పేసి కోరుకున్నారు. ఎప్పుడో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా వచ్చింది. సో, ఆ సినిమా తర్వాత మళ్ళీ అనుష్క గారైతే స్క్రీన్ పైన కనిపించింది లేదు. సో, స్క్రీన్ పైన ఒక్కసారైనా చూడాలి, ఒక్క సినిమా అయినా తను కమిట్ అవ్వాలని జెప్పేసి అభిమానులైతే విపరీతంగా కోరుకున్నారు. సో, ఆ తరువాత 'క్రిష్‌తో' ఒక సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. అదే 'ఘాటి' సినిమా. అది రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. సో, అభిమానుల కోరిక ఏదైతే ఉందో అనుష్క గారిని స్క్రీన్ పైన చూడాలని, అది తొందరలో ఆగస్ట్‌లో సెప్టెంబర్‌లోనైతే నెరవేరబోతుంది. అయితే ఈ 'ఘాటి'కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు ఇందాకే. సో, ఒక్కసారిగా అనుష్క గారి విశ్వరూపం అయితే కనిపించిందని జెప్పుకోవాలి. మరి 'ఘాటి'కి సంబంధించి ఏంటి స్టోరీ ఎలా ఉండబోతుంది? మరి రిలీజ్ అయిన ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది? మరి చాలా రోజుల తరువాత అనుష్క గారిని స్క్రీన్ పైన చూడబోతున్నాం. సో, అది ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకోటేంటంటే అనుష్క శెట్టి గారు మరి ప్రధానంగా ఫీమేల్ లీడ్ రోల్ అంటే గుర్తొచ్చేది తన పేరే. సో, చాలా 'అరుంధతి', 'భాగమతి', ఇలా 'రుద్రమాదేవి' ఎన్నో ఐకానిక్ రోల్స్ అయితే చేశారు. సో, ఇప్పుడు ఈ 'ఘాటిలో' ఫీమేల్ లీడ్ రోలింగ్‌లో పోషించబోతున్నారు కాబట్టి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆ సినిమా మీద పెరిగిపోయాయి. సో, ఎంటైర్‌గా ఈ సినిమా గురించి ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ గురించే కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారున్నారు. వారిని అడిగి ఈ ట్రైలర్ గురించి, మరి అనుష్క శెట్టి గారి పెర్ఫార్మన్స్ మొత్తం కూడా ఈ సినిమా గురించి అయితే డిస్కస్ చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్. సో, ఇందాక చెప్పినట్టుగా అనుష్క గారు స్క్రీన్ పైన కనిపించి చాలా కాలం అయిపోయింది. సో, ఎప్పుడో 'మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి' సినిమా వచ్చింది. అవును. ఆ సినిమా తర్వాత కనిపించలేదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి అభిమానులు వెయిట్ చేశారు. సో, 'ఘాటితో' ఇవాళ ట్రైలర్ ద్వారా ప్రత్యక్షం అయిపోయారు. సెప్టెంబర్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ కూడా పెట్టేసుకున్నారు. మరి 'ఘాటి' ట్రైలర్ ఎలా ఉంది? మీకెలా అనిపించింది? ఖచ్చితంగా 'ఘాటి' ట్రైలర్ మనం చూసాం. హ్మ్. చాలా ఇంటెన్స్ తోటుంది. ఇప్పటివరకు అనుష్క ఒక 'అరుంధతి' గాని, 'అరుంధతి' తర్వాత ఇంకా చెప్పాలంటే 'అరుంధతి' తర్వాత మళ్ళీ ఆ రేంజ్‌లో ఆ టైప్ ఆఫ్ హ్మ్. ఆ పెర్ఫార్మన్స్‌కి గాని, ఆ ఎమోషన్స్‌కి గాని హ్మ్. అదంతా అందులో కనిపిస్తుంది. అంటే ఈ క్యారెక్టర్‌లో కూడా ఒక షేడ్స్ ఉన్నాయి. హ్మ్. ఒక మామూలు ఒక మహిళ నుంచి స్టార్ట్ అయ్యే క్యారెక్టర్ హ్మ్. తర్వాత ఒక క్రిమినల్ గాను, తర్వాత ఒక లెజెండ్ గాను, హ్మ్. అవినీతి మీద పోరాడే పవర్‌ఫుల్ లేడీగా కూడా క్యారెక్టర్‌లో మనకి చూపించినట్టు తెలుస్తుంది. ఓకే. అలాగే ఒక బస్‌లో కండక్టర్ క్యారెక్టర్ కూడా ఉంది. ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్‌లో. హ్మ్. ఖచ్చితంగా ఒక ఇంటెన్స్‌డ్ అలాగే ఇప్పటివరకు తను 'అరుంధతి' తర్వాత మళ్ళీ ఆ టైప్‌లో ఒక పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినట్టు అర్థమవుతుంది. హ్మ్. అయితే ఈ కథగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ట్రైలర్‌ని బట్టి అర్థమైన దాన్ని బట్టి ఘాటి అంటే బ్రిటిష్ కాలంలో ఘాట్ రోడ్లు వేసే వాళ్ళని హ్మ్. వాళ్ళెంతో కష్టపడి ఆ రోడ్లు వేయడం. హ్మ్. అటువంటి ఘాటీలు వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత కాలంలో హ్మ్. గంజాయిని రవాణా చేసేవిగా ఉన్నారు. అది దానివల్ల సామాన్య ప్రజానికి ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత నష్టమో అందుకే కూడా ఆమె కనిపెట్టి దాన్ని వదిలేద్దామని దానిపైనే హ్మ్. తిరుగుబాటు చేసి ఒక క్రిమినల్‌గా మారి అతను లెజెండ్‌గా ఎలా ఎదిగిందన్నది కథలో చూపించినట్టుగా మనకి ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. హ్మ్. ఇందులో కథ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఆడియన్‌లో కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా కథని అయితే ఎంచుకోవడం జరిగింది. హ్మ్. క్రిష్ గారిని చూసుకున్నట్లయితే ఆయన ప్రతి సినిమా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన 'గమ్యం' దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సినిమా చూసినా ఒక్కొక్క సినిమాకి ఇంకో సినిమాకి కథకి ఒక సంబంధం ఉండదన్నమాట. డిఫరెంట్ కొత్త ఓకే. కథలు చెప్పాలి. హ్మ్. ఒక రియలిస్టిక్ గాను, ఒక కొత్త ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన దర్శకుడుగా కన్నా గొప్ప స్టోరీ టెల్లర్ ఆయన. ఆయన దానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా చెప్పుకోవడానికి ఎక్కువ. హ్మ్. ఈ కథలో కూడా ఒక కొత్త కథనం ఉంది. ఇందులో ఒక ఆడియన్స్‌ని కట్టిపడేసే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఒక కసితోటి ఈమె చూసాం 'వీరమల్లు' సినిమా ఆయన ఎప్పుడో చేసి దాదాపు ఆ సినిమా వల్ల చాలా వరకు గ్యాప్ వచ్చింది. అవును. అందుకని ఈసారి ఆ గ్యాప్ రాకుండా చాలా ఫాస్ట్‌గా చేయాలనే ఉద్దేశంతోని ఒక హ్మ్. కసితో చేసినట్టుగా ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. హ్మ్. ఆయన గొప్ప కథ చెప్పాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ 'ఘాటి' అనే కథ ఒక ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి అందరిని అట్రాక్ట్‌గా ఆకట్టుకుంటదని చెప్పి ఈ ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. ఓకే. మనకు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు 'అనుష్క శెట్టి' గారు ఆ పేరు వినగానే హ్మ్. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్సే గుర్తొస్తూ ఉంటాయి. 'అరుంధతి', అవును. ఒక 'భాగమతి', 'భాగమతి', 'రుద్రమాదేవి' 'రుద్రమదేవి' ఇంకా అవును. చాలా చేశారు. అవును. సో, మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తో ఈ సినిమా రాబోతుంది. సో, హ్మ్. మరి ఎలా ఉండబోతుంది? అంటే కంప్లీట్‌గా అనుష్క గారి చుట్టే తిరగబోతుంది. ఆ యాక్షన్ కూడా మనం చూస్తున్నాం. ఆ నరకడాన్ని చూస్తున్నాం. అవును. సో, ఈవెన్ ఒక డైలాగ్ కూడా ఉంది. సీతమ్మ తల్లే ఇది లంకా లంక దహనం దానం చేస్తే చేస్తే ఎలా ఎలా ఉంటుంది? ఉంటుందో అలా ఉంటుందా? అంటే ఆయన కంప్లీట్‌గా అనుష్క గారి విశ్వరూపం అయితే మనం చూడబోతున్నామా? అవును. ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు మనం చూసుకుంటే 'అరుంధతి' దగ్గర నుంచి ఆమెలో ఉన్న
పెర్ఫార్మెన్స్ చూస్తూ వచ్చాం. అవును. అలాగే భాగమతి గాని, రుద్రమదేవి గాని హ్మ్. వీటిలోను కూడా పెర్ఫార్మెన్స్ సూపర్ క్యారెక్టర్లు చేశారు. హ్మ్. అయితే ఇది అంతకు మించి ఒక వేరే షేడ్ హ్మ్. క్రిష్ అలాగే అనుష్క వీళ్ళిద్దరూ కలిసి వేదం అనే సినిమా చేశారు. అవును. ఆ సినిమా కూడా హ్మ్. అప్పటి వరకు ఆమె చేయనటువంటి క్యారెక్టర్. క్యారెక్టర్. అప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలంటే హ్మ్. ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించింది. హ్మ్. ఆ ఆ పాత్రని ఇక ఆమె తప్ప వేరే ఎవరు చేయలేరేమో అనేంతగా ఆ క్యారెక్టర్‌ని చూపించడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్. అలాగే ఇందులో పవర్‌ఫుల్ కూడా ఉంది. చూసాం హ్మ్. మనం. హ్మ్. అలాగే క్రిమినల్‌గా కూడా హ్మ్. ఆమె ఇలాగా ఫైటింగు, వాళ్ళ కోసేయడం అయన్నీ చూసాం మనం. హ్మ్. ఇప్పటివరకు అటువంటి అంత వైలెన్స్ మనం చూడలే. ఓకే. ఇంకా చెప్పాలంటే అనుష్క ఇంత ఎంత వైలెంట్‌గా కనిపిస్తుంది ఏంటా అన్నట్టు హ్మ్. షాక్ అయ్యేలాగా ఉన్నాయి కొన్ని సీన్స్ అయి చూస్తే. హ్మ్. మొత్తానికి సినిమా కథలో కూడా హ్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కథ ఒక ట్విస్టులతోటి ఆడియన్‌ని ఎంగేజ్ చేసేలాగా, ఒక కట్టి పడేసేలాగా హ్మ్. అలాగే తీశారన్నట్టు అనిపిస్తుంది. హ్మ్. అలాగే ఇందులో చూసినట్లయితే విలన్ క్యారెక్టర్ చైతన్యరావు, హ్మ్. అలాగే జగపతి బాబు వీళ్ళందరూ కూడా హ్మ్. ఈ కథలో ఇంకా విక్రమ్ ప్రభు అండ్ అనుష్క హ్మ్. వీళ్ళది ఒక లవ్ స్టోరీ. హ్మ్. దాన్ని అందులో ఈళ్ళు ఎలా ఇరుక్కున్నారు, వీళ్ళ ప్రేమ కథ ఏంటి, హ్మ్. ఆమె వాళ్ళని తిరుగుబాటు చేసి హ్మ్. ఏం చేసింది అంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్‌గా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా ఒక హ్మ్. మంచి కథతోనైతే ఈసారి రాబోతున్నారని అనిపిస్తుంది. హ్మ్. మరి 'క్రిష్‌కి' ఎప్పటినుంచో కసితో ఎదురు చూస్తున్నారు. ఒక బ్లాక్ బస్టర్ మళ్ళీ అవును. కొట్టి ఆయన కూడా మళ్ళీ కొట్టాలి. హ్మ్. ట్రాక్‌లోకి రావాలని. హ్మ్. ఇదైతే ఖచ్చితంగా 'క్రిష్' గారికి మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చే సినిమా అయ్యేటట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది. హ్మ్. అండ్ సినిమాలో నాకింకోటి బా నచ్చింది. ఇంట్రో నుంచి స్టార్ట్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భలే అవును. అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది. అవును. అంటే ట్రైలర్‌లోనే ఒక ఎలివేషన్స్ రావడం అనుష్క గారికి అవన్నీ కూడా కనిపించాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. దాని గురించి ఏం చెప్తారు? నిజమే. ప్రతి సీన్‌కు కూడా ఆ హ్మ్. సీన్‌కి తగ్గట్టుగానే హ్మ్. అంటే ఎలివేట్ చేసేలా ఉంది. హ్మ్. ఇంకా ట్రైలర్‌లోనే ఇలా ఉందంటే, హ్మ్. ఇక సినిమా సినిమాలో. థియేటర్‌లో హ్మ్. ఆ సీన్స్‌కి ఆ ఎమోషన్ సీన్స్ గాని, అలాగే ఎలివేషన్స్ గాని, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న కొన్ని సీన్స్ గాని, యాక్షన్ సీన్స్ గాని, వీటన్నిటికి కూడా కథని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేలాగా హ్మ్. ఆయన అందించారని చెప్పొచ్చు. ఓకే. సో, ఆ విధంగా సెప్టెంబర్ 5న 'ఘాటి' అయితే రాబోతుంది. 'ఘాటికి' ముందు, 'ఘాటికి' వెనకాల మనం జూసుకుంటే ఒక పక్క 'కూలీ వార్ 2', 'ఘాటి' తరువాత చూసుకుంటే 'అఖండ 2' అండ్ 'ఓజీ'. సో, అలా 4 సినిమాల మధ్య 'ఘాటి' రాబోతుంది. ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ 5? సెప్టెంబర్ 5 అవి నువ్వన్నట్టు ఆ 2 సినిమాలు కాకుండా సెప్టెంబర్ 5 కూడా మరి ఇంకో సినిమాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఈ 'రష్మిక ది గర్ల్ ఫ్రెండ్' కూడా సెప్టెంబర్ 5 రాబోతుందని ఓకే. టాక్ ఉంది. అండ్ అలాగే 'మిరాయి' సినిమా కూడా 'మిరాయి' రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సెప్టెంబర్ 5 అంటున్నారు. హ్మ్. ఇంకోటి 'మద్రాసి' కూడా 'శివకార్తికేయన్ మద్రాసి' కూడా హ్మ్. సెప్టెంబర్ 5 అనమాట. ఓకే. సో, మొత్తానికి సెప్టెంబర్ 5న ఈ 3, 4 సినిమాల మధ్యలో హ్మ్. ఒక ఆసక్తికరమైన పోటీ. హ్మ్. 'అనుష్క వర్సెస్ రష్మికనా' లేకపోతే వీళ్ళతో పాటు 'మద్రాసి' 'శివకార్తికేయనా', హ్మ్. 'మిరాయి' 'హనుమాన్' అవును. హీరో 'సర్జా' 'తేజ 'తేజ సజ్జా'. సర్జా' అందులో ఏమో విలన్ గానేమో 'మంచు మనోజు'. హ్మ్. సో, మొత్తానికి సెప్టెంబర్ 5న ఒక ఇంట్రెస్టింగ్ పోటీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. హ్మ్. అందులో మరి ఖచ్చితంగా దీనికి అందరి చాయిస్ ఎక్కువగా దీనికే ఉండే అవకాశం అయితే ఇప్పటివరకు అవును. ఉన్నదాన్ని బట్టి అయితే హ్మ్. ఘాటి ట్రైలర్‌ని బట్టి మంచి బాగా బజ్ అయితే క్రియేట్ అయింది. హ్మ్. ఖచ్చితంగా చూడాలనే ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. హ్మ్. ఆ విధంగా ట్రైలర్‌లో సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. హ్మ్. నో డౌట్ ఎటువంటి డౌటే లేదు. ఖచ్చితంగా ఘాటి 'క్రిష్‌కి' అలాగే 'అనుష్కకి' వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి సినిమా, ఒక కమర్షియల్ సినిమా. హ్మ్. మంచి కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అయ్యే సినిమా ఇది అవుతదని చెప్పి ఓకే. బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. మరో 'అరుంధతి' అవుతుందా? అనుష్క ఖచ్చితంగా గారికి. అవ్వచ్చు. ఖచ్చితంగా. హ్మ్. అరుంధతి సూపర్ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసినప్పటికి కూడా అవును. మనందరికీ కూడా అనుష్క అంటే ముందు టక్కుమని గుర్తొచ్చేది అరుంధతి 'అరుంధతి.' సినిమానే. అరుంధతి అంటే అనుష్క, అనుష్క అంటే హ్మ్. అరుంధతి. హ్మ్. అంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. హ్మ్. అందులో ఉన్న డిఫరెంట్ షేడ్స్ గాని, ఆ కథ గాని, అవును. ఆమె పెర్ఫార్మన్స్ గాని, హ్మ్. అది ఆమె ఎన్ని క్యారెక్టర్లు చేసినా దాన్ని మించి మరి ఇంకో సినిమా చేయాలంటే వామ్మో! అది అవుతదా? అటువంటి కథ వస్తదా? అటువంటి సినిమా వస్తదా? అనేది అందరికి కొంతమంది కెరియర్‌లో కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి. అలాగా అలా నిలిచిపోయిన సినిమా 'అరుంధతి.' ఓకే. అయితే దీనికి ఈ సినిమా చూస్తుంటే ఆమె పెర్ఫార్మన్సు, ఆమె చూపించినటువంటి హ్మ్. ఇయన్నీ చూస్తుంటే ఇది చాలా కొత్తగాను ఉంది. హ్మ్. అలాగే 'అరుంధతి' స్థాయి ఆ స్థాయిలో దాని పక్కన నిలబెట్టేటట్టుగా ఈ సినిమా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఓకే. ఏదైనా గాని కథ మనం సినిమా చూసిన తర్వాత 'అరుంధతిని' మరోసారి. మించిపోయిందా? హ్మ్. 'అరుంధతికి' తగ్గట్టు ఉందా? అన్నది అప్పుడైతే మనం క్లారిటీగా చెప్పగలం. ఓకే. ప్రస్తుతానికైతే 'అరుంధతికి' మళ్ళీ అలాంటి పేరు 'అనుష్క'కి తీసుకొచ్చే సినిమా అయితే అవుతదని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. సో, అది మరి 'ఘాటి' ట్రైలర్‌కి సంబంధించి అనుష్క గారైతే ఈ సినిమాతో గట్టిగానే కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు. మరి చాలా రోజులుగా అభిమానులైతే ఒక ఆకలి మీద ఉన్నారు. ఎప్పుడైతే అనుష్క గారి సినిమా వస్తుంది? ఎప్పుడు
అనుష్క గారిని స్క్రీన్ మీద చూపిద్దామని చెప్పేసి. సో విశ్వరూపం చూపించడానికైతే అనుష్క గారు కూడా ఘాటి ద్వారా రెడీ అయిపోయారు. అది కూడా సెప్టెంబర్ 5న. సో మరి సెప్టెంబర్ 5న ఏ విధంగా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. సో చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, మళ్ళీ అనుష్క గారి పెర్ఫార్మన్స్ ఈసారి ఎలా ఉండబోతుందో, అరుంధతి రేంజ్‌లో ఉండబోతుందా అని చెప్పేసి ఇవన్నీ కూడా క్వెషన్స్ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా సమాధానం సెప్టెంబర్ 5న లభించబోతుంది. ఆ రోజు వరకైతే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.